తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగానే ఇరాన్లో ప్రస్తుతానికి సైనిక చర్యలను అమెరికా సైన్యం నిలిపేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే యుద్ధంలో ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల యుఎస్ సెంట్రల్ కమాండ్ వద్ద పేట్రియాట్ క్షిపణులు, థాడ్ గగనతల రక్షణ వ్యవస్థల నిల్వ తీవ్రంగా తగ్గినట్లు అమెరికన్ మీడియా తెలిపింది. యుద్ధం ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాల్లోని తమ సైనిక స్థావరాలకు భద్రత ఉండదని ట్రంప్ యంత్రాంగం యోచిస్తున్నట్లు పేర్కొంది. ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన దూకుడును తాత్కాలికంగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై సైనిక చర్యలను తీవ్రతరం చేయాలన్న ఆలోచన నుంచి అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు సమాచారం. సీనియర్ సలహాదారులు, సైనికాధికారులతో కీలక సమావేశం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా దళాలు స్థావరాల భద్రత కోసం గగనతల రక్షణ వ్యవస్థలను భారీగా ఉపయోగిస్తూ ఉండటంతో వారి క్షిపణుల నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయని సైనికాధికారులు ట్రంప్ ఎదుట ఆందోళన వ్యక్తం చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇరాన్ 20,000 నుంచి $50,000 విలువైన చౌకైన డ్రోన్లను భారీ సంఖ్యలో వాడుతూ ఉండగా వాటిని నేలకూల్చేందుకు అమెరికా వినియోగిస్తున్న ఒక్కో ఇంటర్సెప్టర్ క్షిపణి ధర మాత్రం ఏకంగా $1.5 మిలియన్ పైమాటే ఉంది. ఇక గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు పెరగడంతో వాటిని రక్షించేందుకు పేట్రియాట్ ఇంటర్సెప్టర్లను విపరీతంగా వాడాల్సి వచ్చింది. ఫలితంగా పశ్చిమాసియాలో ఆపరేషన్లను పర్యవేక్షించే యుఎస్ సెంట్రల్ కమాండ్ వద్ద ఈ నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధాన్ని సాగదీయడం కంటే దౌత్య మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవడానికి ట్రంప్ ప్రాధాన్యత ఇస్తారని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ స్పష్టం చేశారు. అయితే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తే మాత్రం అమెరికా ధీటుగా స్పందిస్తుందని హెచ్చరించారు. ఈ సంక్షోభానికి తెరదించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని ఖతార్, పాకిస్తాన్ దేశాలను అధ్యక్షుడు ట్రంప్ కోరినట్లు సమాచారం. నవంబర్లో అమెరికాలో మధ్యంతర అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇతర దేశాల యుద్ధాల్లో తలదూర్చబోనని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ట్రంప్ అందుకు విరుద్ధంగా ఇరాన్ యుద్ధాన్ని మొదలుపెట్టడం ఇప్పటికే అమెరికన్లలో అసంతృప్తిని నింపింది. యుద్ధాన్ని సాగదీయడంతో పాటు ఇంధన ధరల పెరుగుదల ట్రంప్నకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిణామాల మధ్య యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు సమాచారం.